ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలాసార్లు ఈ సమాజంలో కొంతమంది మోసపోతుంటారు, కొంతమంది మోసం చేస్తుంటారు. ఇక్కడ మోసం చేసిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం, కానీ మోసపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది అని కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. అంటే మనం మోసపోతున్నామంటే మనం ఈ సమాజంలో బతకడానికి ఎలిజిబిలిటీ లేనట్ట. మనకి మంచిగా బతకడానికి, మన వల్ల ఇంకో 10 మందికి నష్టం జరగకుండా ఉండడానికి మనం ఎట్లుండాలి అనేది కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతని తెలుసుకోవాలి. తెలియని వాళ్ళకి ఈరోజు తప్పకుండా ఈ ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కేసు ఈరోజు మన దగ్గర ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం అయినా దాని గురించి మాట్లాడగలిగే శక్తి ఉన్న 2 గెస్ట్లు మన స్టూడియోలో ఉన్నారు. ఇక్కడ సార్ అల్లం నాగరాజు గారు, ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేటు. అట్ ద సేమ్ టైం మీ అందరికీ ఎంతో బాగా తెలిసిన ప్రియా చౌదరి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. వాళ్ళిద్దరు కూడా ఈ ప్రాబ్లం ఏంది డీప్గా దీని గురించి స్టడీ చేసి దీని గురించి చెప్పబోతున్నారు ఈరోజు మనకి. ఒక సమస్యతోని మన స్టూడియోకి 2 వ్యక్తులు వచ్చిండ్రు. వీళ్ళకి నాకు న్యాయం జరగాలి అని అంటున్నారు. మరి వీళ్ళ వైపు ఉన్న న్యాయం ఏంది, వీళ్ళు కోరుతున్న న్యాయం ఏంది? నేను పైసలు నష్టపోయినా, నేను మోసపోయినా, కానీ ఒక వ్యక్తి మాత్రం నాకు ఇంకా ఇష్టం అని మాట్లాడుతున్న ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు పర్వీన్. మరి ఈయనే ఉంది, పిలుద్దాం. పర్వీన్ దా. అండ్ పర్వీన్తో పాటు ఇంకొకరు వచ్చిండ్రు, ఆయన బాధితుడు. మరి ఆయన ఏ విధంగా బాధితుడు, అసలు వీళ్ళిద్దరికీ ఏం సంబంధం, అసలు ఏం జరుగుతుంది అనే ముచ్చట నేను చెప్తా. రండి సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంపత్. సంపత్. ఓకే. పర్వీన్ ఏమవుతుంది మీకు? సిస్టర్ అవుతుంది. సిస్టర్ అవుతుంది అంటే ఎట్లా? దూరం రిలేషన్ అంటే పక్క పక్కన ఉంటాం, ఇంటి పక్కన. ఓకే. ముస్లిమ్సా మీరు? అవును మేడం. బొట్టు పెట్టుకోరు మరి? ఒక హిందూ అతన్ని మ్యారేజ్ చేసుకున్నాం మ్యామ్ యాక్చువల్గా. సో మరి ఇప్పుడు నీ సమస్య ఏంది, ఎవరితో ప్రాబ్లం? మ్యామ్ కమర్షియల్ డిపార్ట్మెంట్ సిఐ సంతోష్ కుమార్ అనే ఒక వ్యక్తితోటి నాకు కొంచెం ఇష్యూ జరిగింది మ్యామ్. ఓకే. దానివల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది మ్యామ్. కమర్షియల్ డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ అమ్మా? ఎక్కడ, ఏది? సంచాలక్ భవన్. సంచాలక్ భవన్, రైల్వే నిలయం మ్యామ్. సో ఏంది, ఆయనతో ఎట్లా పరిచయం నీకు? యాక్చువల్గా మ్యామ్ నేను కాంట్రాక్టర్ సబ్లీస్కి తీసుకొని ఏసీ వెయిటింగ్ హాల్స్ రన్ చేస్తూ ఉండేదాన్ని. దానికి ఇతను ఇన్ఛార్జ్ అన్నట్టు ఇన్స్పెక్షన్కి వచ్చేవాడు. దానివల్ల తనతో నాకు పరిచయం ఏర్పడింది. అంటే సార్ అప్పటి వరకు నాకు మా ఆపోజిట్ కాంట్రాక్టర్కి గొడవ వస్తే, అంటే నేను లీజ్కి తీసుకున్న అతనితో గొడవ వస్తే నేను డ్యూటీ మానేసిన మేడం. దానివల్ల నేను కొంచెం ఇష్యూ జరిగింది. డ్యూటీ మానేసినాక ఒక 3-4 డేస్ తర్వాత సార్ మీ దగ్గర ఏమైనా జాబ్ ఉంటే నాకు చూడండి అని చెప్పాను మ్యామ్. సరే రామ్మా అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను మ్యామ్. అక్కడికి వెళ్తే తను అన్నాడు కదా, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను హెల్ప్ చేయకూడదు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని చాలా రోజుల నుండి చూస్తున్నాను, నేను మీరు ఇది కాంటాక్టర్ని నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను, మిమ్మల్ని నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను చెప్పాను మ్యామ్. అప్పటికి ఎన్ని రోజులు పరిచయం అమ్మా? అప్పటికి ఒక 1 మంతే మేడం. అప్పుడప్పుడు సార్ వచ్చేవాడు, అంటే ఇన్స్పెక్షన్కి వచ్చేవాడు, అట్లా అంతే. అక్కడి వరకు ఓన్లీ ఇన్స్పెక్షన్ వరకే? అక్కడి వరకే తెలుసు మ్యామ్. మరి నీకు పెళ్ళయిందన్న విషయం చెప్పిన? చెప్పినాం మ్యామ్. నాకు పాప ఉందని కూడా తెలుసు మ్యామ్. నాకు పెళ్ళై పాప ఉంది. ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ అయిపోయింది మ్యామ్. తను కాంట్రాక్ట్ వేసింది మ్యామ్. ఫస్ట్ టైం ఒక పార్కింగ్ కాంట్రాక్ట్ వచ్చింది స్టేషన్లో. వచ్చినాక తర్వాత ఏమైంది, పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, మరి నీకు కాంట్రాక్ట్ ఇప్పించినావు కదా అంటే సరే అని చెప్పి ఫస్ట్ మేము రిలేషన్లో, అంటే మ్యారేజ్ కాలేదు మ్యామ్. అంటే మేడం కాంట్రాక్ట్ ఇప్పిస్తే పెళ్లి చేసుకుంటా అనడం ఏదో నాకు తేడా పడుతుంది మేడం. ఇక్కడ ఈ అమ్మాయి బలహీనత కూడా ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ ఇప్పించాడని కృతజ్ఞతతోట, లేకపోతే అతను 2టికి ముడిపెట్టాడు. ఒకటి కాంట్రాక్ట్ ఇప్పిస్తాను, దానికంటే ముందు నువ్వంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటా. ఇక్కడ పని చేస్తున్నాడు అంటే ఒక నమ్మకం ఈ అమ్మాయి పెట్టుకుంది అతని మీద. అంటే నీకు ఆయన ముందు నుంచే ఆయన పైన క్రష్ లాంటిది ఏమైనా ఉందా, ఇష్టం? ఆయన లేదు మ్యామ్. రోజు చాటింగ్ చేసేవాడు మ్యామ్. ఓకే. రోజు చాటింగ్ చేసేవాడు, మాట్లాడేవాడు, ఎక్కడ ఉన్నావు, కేర్గా ఇల్లు, ఇంటికి జాగ్రత్తగా రా, ఇలాంటి మాటలు చెప్పేవాడు మేడం. ఈ జాగ్రత్త నచ్చిందా నీకు? అవును మ్యామ్. అంతే కదమ్మా. ఇప్పుడు ఏ ఆడపిల్లైనా ఫస్ట్ ఎక్కడికే అంటే ఇప్పుడు తను ఒంటరిగా ఉంది,
ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అలోను ఒక మనిషి వచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, జాగ్రత్తగా ఉండనగానే మనసులో ఎట్లా లేదన్నా కూడా ఒక విధమైనటువంటి భరోసా, ఎదుటి వ్యక్తి మీద ఒక క్రష్ అని మనం మాట్లాడలేం కానీ ఒక కృతజ్ఞత ఏర్పడుతుంది. అంటే వాళ్ళు మన మీద కన్సర్న్ చూపిస్తున్నారు అనేటటువంటి గ్రాటిట్యూడ్. మ్యారేజ్ డిస్టర్బ్ అయింది, జాబ్ డిస్టర్బ్ అయింది. ఈ కండిషన్లో ఒక ఎంప్లాయీ ఉండి, ఒక ఆయన బాధ్యత, ఒక ఆఫీసర్ అయి ఉండి, అంత పెద్ద ఉద్యోగంలో ఉండి ఈమెను కూడా మళ్ళీ ఇంకా వాడుకొని, అంటే ఆయనే సబ్ కాంట్రాక్ట్ ఈమె పేరు మీద వేసి వేయడం అనే ఆలోచనే తప్పు. దాని తర్వాత మ్యామ్ మా రిలేషన్ ఏర్పడింది. విజయవాడ టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నాడు మ్యామ్. విజయవాడలో ఏ టెంపుల్లో చేసుకున్నారు? విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ మ్యామ్. వచ్చేసినాక ఒక 1 month తర్వాత తిను మళ్ళీ ఇంకో అమ్మాయితో తిరుగుతుండు మ్యామ్. తిరుగుతుండు సేమ్ అమ్మాయికి కూడా జాబ్ ఇప్పిస్తా ఇట్లనే చెప్పి జాబ్ ఇప్పించడం, డబ్బులు ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉన్నాడంట మ్యామ్. నేను ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి, నేను వాళ్ళ వైఫ్ని, మీరు ఇట్లా 2 సార్లు నేను మిమ్మల్ని చూసా, మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే, మీరేంటి మీరు వైఫ్ అంటున్నారు, మీరు వైఫ్ కాదు కదా, వాళ్ళ వైఫ్ని నేను ఆల్రెడీ చూసానని చెప్పింది మ్యామ్. వాళ్ళ వైఫ్ ఏంటి ఎవరు అంటే, ఇన్స్టా ఓపెన్ చేసి వాళ్ళ వైఫ్ ఫొటోస్, వాళ్ళ పిల్లల ఫొటోస్, తినకి ఆల్రెడీ ఈ అమ్మాయితో చాట్ చేసిన అంతా చూపించింది మ్యామ్ నాకు. అంటే ఆమె చెప్పే వరకు ఆయనకు పెళ్ళైన విషయం నీకు తెలియదు? నాకు తెలియదు సార్. నాకు సార్ జాబ్ ఇప్పించిండు, డబ్బులు ఇవ్వడం వల్ల నా ఇష్టపూర్తిగా వెళ్ళిన. నేను ఎక్కడికి వెళ్ళారు అంటే, ఇట్లా రాణిగంజ్ హోటల్కి వెళ్ళాం మేము అని చెప్పింది మ్యామ్. చెప్పినాక సరే అమ్మాయి ఓపెన్ గా చెప్పేసింది, చెప్పేసింది నాకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా నేనేం సమర్పించుకోవాలో అది సమర్పించుకుంటున్నానని చెప్పింది. అవును మ్యామ్. తనకి ఫోన్ చేసా, ఇట్లా జరిగిందంట అంటే, నీకు ఎవరు చెప్పాలి, ఎవరి మాటలు నువ్వు నమ్మొద్దని చెప్పినా కదా, థర్డ్ పర్సన్ గురించి మనకెందుకు, నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ మాటలు విని నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ ఏంటో తెలుసుకొని అప్పుడు నన్ను అడుగు అన్నాడు. అండ్ మరి చాటింగ్లో అది అడిగితే అన్నాడు కదా, ఆమె అట్లా చేస్తూ ఉండేది, నేను అందరికీ అలానే చాటింగ్ చేస్తా, తను ఒక్కదానికే కాదు అంటే, ఇంకెంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. ఇవన్నీ అడిగితే నువ్వు నాతో ఉండకు, అసలు నువ్వు నాకు అవసరం లేదు, ఏం చేసుకుంటూ చేసుకోపో, నువ్వు నాకు ఫోన్ చేయకని చెప్పి నా నెంబర్ బ్లాక్ చేసిండు మ్యామ్. మరి అట్లీస్ట్ ఆయన ఈ విషయం అడిగినా, నీకు ఆల్రెడీ పెళ్ళ ఉందంటే మరి నాకెందుకు పెళ్లి చేసుకున్నా? అది అసలు క్వశ్చన్ అసలు చేయడానికి ఫోనే కావట్లేదు మ్యామ్. ఫోనే స్విచ్ ఆఫ్ పెట్టిండు. వాళ్ళ వైఫ్కే చెప్దామని చేసి ఒక 1 month దాకా ట్రై చేస్తుంటే ఇంతలో మధ్యలో తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి, నేను ఇట్లా ఆఫీస్కి వచ్చిందని చెప్పి కావాలని వేరే ఒక అతనితో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లా అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసామని చెప్పి కాల్ వచ్చింది మ్యామ్. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ తనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంటే నేను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా అది తెలియదు మ్యామ్. ట్రీట్మెంట్ అయితే అవుతుంది. అతని వైఫ్ ఫస్ట్ వైఫ్ లేదా? లేదు మ్యామ్, ఎవరు లేరు. తిను ఎవరైతే జాయిన్ చేశారో తనే ఉన్నాడు మ్యామ్. బిల్ కట్టాలి అని చేసి బిల్ అమౌంట్ లేదని తనకి ట్రీట్మెంట్ ఆపేశారంట లోపల. బిల్ కట్టాలి అంటే నేను నా దగ్గర 20,000 ఆన్లైన్ చేసా, మిగతా క్యాష్ నేను 30,000 నేను పే చేసినాక తనకి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మేడం. ఇంత పిచ్చిదాని ఏంటమ్మా, ఏమన్నా దిమాక్ ఉందా నీకు? నాకు సంబంధించిన వ్యక్తిని చూడాలని అడగాలి కదా నువ్వు. అరేంజ్ చేసావు, చేయడానికి ఉన్నప్పుడు కనీసం ఆ మనిషి లోపల ఉన్నాడా లేదా, ఏం జరిగింది ఏంటి, అంత పిచ్చి ప్రేమ ఉందా మనుషుల మీద? మ్యామ్ ప్రాణం మీద ఉన్నాడు కదా మ్యామ్, అక్కడ ఎవరు చూడాలి కదా నువ్వు. అది బిల్ కట్టినాక నేను బయటకు వచ్చి ఇక ఏడుస్తుంటే సార్ ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు, తనకి ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్తే అప్పుడు వెళ్ళాను నేను మ్యామ్. ఎంతసేపటికి? ఒక 1 hour పట్టింది మ్యామ్. ఏం చేశారు ఆ 1 hour లో? అతనికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి, అతను వచ్చిన రోగం ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట మ్యామ్. బ్రెయిన్ స్ట్రోక్ 1 hour లో అయిపోతుందా తల్లి? నాకు అర్థం కాలేదు. టెస్టులు చేస్తారు, స్కానింగ్లు చేస్తారు, 1,00,000 ఉంటాయి, అవన్నీ నువ్వు వెళ్ళేటప్పటికి అయిపోయినాయా? ఎవరైతే ఆ వ్యక్తి నన్ను బయటకు వచ్చి, అమ్మ వాళ్ళ వైఫ్ వస్తుందంట, గొడవ అవుతుంది ఇక్కడ, నువ్వు మ్యారేజ్ అయిందని తెలియదంట కదా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఎందుకు పేషెంట్కి సీరియస్గా ఉన్నాడు కదా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పింది మ్యామ్. వాటర్ కావాలా? దాని తర్వాత నేను ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకని 1 అవుతుంది మ్యామ్. ఇక నేను బయటకు వచ్చినాక ఆటో బుక్ చేసుకొని అప్పటి వరకు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఇక దాని తర్వాత తనకి ఫోన్ చేయడం అన్నీ మానేసినాం మేము. ఇక తను క్వశ్చన్ చేయడం కూడా మానేసిన. నేను హెల్త్ బాగాలేదు. మేము మ్యారేజ్ చేసుకున్నాక తనతో రిలేషన్లో ఉన్నా కదా మ్యామ్, తన దగ్గర నా వీడియోస్ ఉండే. ఏం వీడియోస్? తనే చెప్పాడు మ్యామ్, ఇట్లా మన వీడియోస్ ఉన్నాయి మన ఇద్దరి,
మీరిద్దరు కలిసినాయి. నేను ఆ వీడియో వైరల్ చేసి వీడియో తీస్తున్నాడు అన్న విషయం తెలుసా నాకు తెలియదు మ్యామ్. నా వీడియోస్ ఉన్నాయి, ఇట్లా నువ్వు ఈరోజు రావాలి, నీతో పని ఉంది, మాట్లాడే పని ఉంది అంటే నేను రాను అని చెప్పేసిన మ్యామ్. అప్పటికే నేను తనకి కాల్ చేయడం లేదు, ఏం లేదు. 2 months అవుతుంది. మా మమ్మీకి కాల్ చేసి ఇట్లా అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయడం కోసం మా మమ్మీకి కాల్ చేసి మీ కొడుకున్నాడా, మీకు నేను టీఆర్ఎస్ నుండి కాల్ చేస్తున్నా అని చెప్పేసి మా మమ్మీకి కాల్ చేసిండు మ్యామ్. ఆ రికార్డింగ్ మళ్ళీ నాకు సెండ్ చేసి. మీ మమ్మీకి తెలుసా ఆయన నీ మొగుడని? తెలియదు మ్యామ్. ఇంట్లో ఎవరికి తెలియదు మ్యామ్. మేము బిజినెస్ డెవలప్ అయినాక చెప్దామని అనుకున్నా మ్యామ్. మీ అక్కకి తెలుసా? మీ అక్క వాళ్ళ ఇంట్లో అక్కకు తెలుసు మ్యామ్. తెలుసు. అక్కకు చెప్పు. సొంత అక్క? పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఆమె చెప్పలేదా ఇంట్లో? చెప్పిందంట మ్యామ్, ఇట్లా చేస్తుంది అంటే ఇంక అన్నయ్య ఏమన్నాడంట, నాకు సంబంధం లేదు తనతో, ఇంట్లోకి రావద్దు, మేము ముస్లిమ్స్ కదా మ్యామ్, హిందూస్ని చేసుకున్నది అని అప్పటి నుండి నన్ను ఇంట్లోకి రానియడం మానేసిండు మ్యామ్. ఓకే. దాని తర్వాత నేను రెండింటికి చెడ్డింది, నా గర్క వీడియోస్ నేను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు మ్యామ్. దాని తర్వాత నేను సూసైడ్ అటెంప్ట్ ఇక్కడ తన టార్చర్ భరించలేకపోతున్నా. వాళ్ళ వైఫ్కి కూడా కాల్ చేసిన, మేడం నన్ను ఇట్లా టార్చర్ పెడతా ఉండు, ఇట్లా నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నేను కొంత అమౌంట్ని కొంతమంది కాంట్రాక్ట్ల దగ్గర నేను డబ్బులు పార్కింగ్ ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇచ్చి. ఈ గ్యాప్లో సూసైడ్ అటెంప్ట్ చేసిన అన్నావు కదా, సూసైడ్ అటెంప్ట్ ఏమైంది? నా వీడియో ఉందని చెప్పాడు మ్యామ్. దానికోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన? అవును మ్యామ్. అంటే ఏం చేసినావు? నేను టాబ్లెట్లు వేసుకున్నాను మ్యామ్. ఏం టాబ్లెట్లు? పారాసిటమాల్ టాబ్లెట్లు. పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకుంటారు? ఒక 30 వేసుకున్నాను. అమ్మాయికి జీవితమే తెలియలేదమ్మా. అసలు ఏంది, అసలు మినిమం లోక జ్ఞానం లేదా నీకు? దోస్తులు లేరా నీకు? ఉన్నారు మ్యామ్. చెప్పుకుంటే వాళ్ళు ఏం ఒక ఇట్లా కాదే అట్లా కాదు ఇట్లా ఎట్లా నమ్ముతావు అనేటోళ్ళు లేరా? అంటే ఆయనకి భార్య ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఆయనను ప్రేమిస్తున్నాను. మరి ఇప్పుడు నా లైఫ్ ఖరాబ్ అయిపోయింది కదా మ్యామ్. కాదమ్మా, అంతకుముందు బాగుంది. ఇప్పుడు ఏమంటాడమ్మా అతను? ఇప్పుడు వాళ్ళ వైఫ్కి నేను కాల్ చేసి చెప్తే వాళ్ళ వైఫ్ అనే కదా, నీ మాటలు నేను నమ్మను, నువ్వెవరో అసలు నాకు తెలియదు, నేను ఎవరో తెలుసా, నేను బ్యాంక్లో ఎంప్లాయీని, నేను ఇక్కడ నాగోల్ దగ్గర మన బ్యాంక్లో మేనేజర్ని, నేను చిట్కేస్తే ఎంతమంది అయినా వస్తారు, నీకు అసలు అవసరం కూడా లేదు, నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు, నువ్వు అసలు ఫోన్ కట్ చేయి, నాకు చేయక ఫోన్ అంటే నేను ఆమెకు చేయలేదు మ్యామ్. భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారనుకోవాలా, లేకపోతే ఈ భర్త ఇట్లాంటోడే ఇంకా నేను ఎంతమంది ఫోన్లు చేశారో ఆవిడకి కూడా విసిగిపోయి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అని ఆవిడుందా? లేదా ఈ ప్రపంచంలో వాడు ఎంతమందితోనైనా తిరగని, ఎంతమంది ఆడపిల్లల జీవితాలనైనా నాశనం చేసి అవతల పడైనాయి, బట్ నా కొంపలో నా పిల్లలకి తండ్రిగా ఉన్నాడు, నాకు మొగుడుగా ఉన్నాడు, నేను బ్యాంక్ మేనేజర్గా ఉన్నాను కదా అని చెప్పేసి అని మరి ఆవిడ ఫీల్ అయింది అనేది ఆ మహాతల్లికి తెలియాలి. అంటే ఈమె ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తానని ముందే ఆమెకు చెప్పి ప్రిపేర్ చేసి పెట్టిండేమో. దాని తర్వాత నేను ఉప్పల్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను మ్యామ్. కంప్లైంట్ చేస్తే సార్ లేరు, శ్రావణ్ కుమార్ సార్ లేరు, లెటర్ కంప్లైంట్ ఏమని ఇచ్చినావు? ఇట్లా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, కొంత డబ్బును కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చావు? 25 lakhs మ్యామ్. 25 lakhs? అవును సార్. దేనికోసం జీవితం ఎంత, నువ్వెంత, ఏంది ఎట్లా ఇచ్చినావు చెప్పు? ఆయనకి 25 lakhs ఎట్లా ఇవ్వగలిగినాను? మ్యామ్ అది నా డబ్బు కూడా కాదు మ్యామ్. ఇప్పుడు నాకు కాంట్రాక్ట్ వచ్చింది, కాంట్రాక్ట్ వస్తే నన్ను ఒక 3 monthsకి ఒకసారి బిల్ కట్టేది ఉంటుంది. ఆ బిల్ మేము కట్టేస్తాం, టెండర్ మేము వేస్తాం. దాని తర్వాత ఎవరైతే లీజుకి తీసుకుంటారో వాళ్ళకి మేము ఇయర్లీ అమౌంట్ 3 years 5 years కాంట్రాక్టర్ మ్యామ్, అది మేము ఒకటేసారి తీసేసుకుంటాం వాళ్ళ దగ్గర ఇంత అని చెప్పి. అలా వాళ్ళు మాకు కొంతమంది నన్ను నమ్మిన వాళ్ళేమో అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చేళ్ళు, కొంతమంది నోటి మాట మీద ఇచ్చేళ్ళు. మేము యాక్చువల్గా అయితే మేము అగ్రిమెంట్ ఇవ్వకూడదు మేడం, కాంట్రాక్టర్స్ ఇస్తే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 25 లక్షలు నువ్వు కట్టాలా వాళ్ళకి? అవును మేము కట్టాలి. వెరీ గుడ్. ఇక రీసెంట్గా నేను ఎవరైతే నేను అమౌంట్ ఇచ్చానో ఒక్కొక్క కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వకుండా వస్తుంది, దానికి నాకు గొడవ అవడం వలన అమౌంట్ నేను ఆల్రెడీ కట్టిన. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే అమౌంట్ తీసుకున్నానో వాళ్ళు మా అమౌంట్ మాకు ఇవ్వమని అడుగుతున్నారు మ్యామ్. అడుగుతారు కదా డెఫినెట్లీ, మరి అడుగుతూ ఉన్నారు. ఆ విషయంలోనే ఈ అన్నయ్య కూడా వెళ్ళి అడిగిండు మ్యామ్, నన్ను వచ్చి తను అడిగిండు, ఆయన అడిగిండు. అట్లా అన్నయ్య ఆయన? అవును సార్. ఇట్లా ఈయన కట్టాడా? తిని కూడా కట్టాడు సార్. ఎంత కట్టావయ్యా? నేను 3 lakhs కట్టాను. ఎవరికి? ఈవిడకి కట్టారా? ఇద్దరు ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే, మేము టెండర్స్ వేస్తాము, నా దగ్గరికి అంటే మా ఇంటి పక్కకే ఉంటుంది, కూర్చోబెట్టి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా అయితే ఇట్లా ఉంటుందండి, మీరు వేసుకుంటే ఓకే,
వస్తే మీకు సబ్లీజ్కి ఇస్తాం, లేదు 5% కట్టుకొని మీరు వేసుకొని మీరే తీసేసుకొని మాకు ఇంత కమిషన్ ఇస్తా అన్నా ఓకే. ఈమెతో పాటు ఒక 2-3 తిరిగా నేను కూడా టెండర్స్ కోసమని ఎట్లా ఉంటుంది ఎస్టిమేషన్ వేసుకోవడానికి ఉంటుంది, తిరిగాం. మనకేంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మనకి భరోసా ఉంది. ఈమె ఎటు పోయినా ఆయన అయితే ఎటు పోడు కదా, వదిలిపెట్టి అయితే పోలేడు. మరి మీరు ఇచ్చింది ఏదైనా ప్రూఫ్ ఉందా? మీరు ఇచ్చినట్టు అన్ని ట్రాన్స్ఫర్లు అయినాయి మేడం, నేను క్యాష్ ఇవ్వలేదు. ఇట్లా అయితే ఇట్లా అన్న నా పైసలు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు అని నాకు చెప్పింది. నేను ఎన్నోసార్లు ఫోర్స్ చేశాను. ఆయన్ని కూడా నేను సంచాల భవన్ కాడికి పోయి సార్ ఇట్లా పరిస్థితి, ఆ రోజు మీరు కూడా మాట్లాడారు, ఎట్లయినా సరే నా పైసలు నాకు ఇచ్చేయండి సార్, నేనైతే మీకు ఏం మోసం చేయలేదు, ఆమెకి ఏం మోసం చేయలేదు, మీరు తిన్నారా తినలేదా నాకు తెలియదు, మీ ఇద్దరు ఉండి మాట్లాడితేనే నేను టెండర్ వేసాను, నా పైసలు నాకు ఇచ్చేసేయండి అంటే నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. సంచాలక భవన్లో వీళ్ళు అక్కడ ఆయనకు డబ్బులు అడగడానికి మీట్ అవ్వడానికి పోయిందంట. మరి ఇట్లా అడుగుతున్నారు, ఇట్లా ఏం సంగతి అని చెప్తే, అంటే నీ లెక్క బాధితులు ఈమెకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ప్రెజర్ అవుతుంటే ఈ డబ్బుల విషయం ఈమె అతన్ని అడగడం స్టార్ట్ చేసింది. యాజ్ అ రైటింగ్గా వాళ్ళు గోపాలపురం పిఎస్ వాళ్ళు రాసుకున్నది. అది కేసు రిజిస్టర్ అయిందమ్మా. నువ్వేమని కంప్లైంట్ చేసినావు? సార్ నేను కంప్లైంట్ అయితే ఉప్పల్లో చేశాను సార్. ఏమని కంప్లైంట్? నన్ను ఇట్లా చీట్ చేసి నా దగ్గర కొంత మొత్తం అమౌంట్ తీసుకున్నాడు, నన్ను బలవంతంగా ఇట్లా రేప్ చేసిండు అని చెప్పి ఉప్పల్లో కంప్లైంట్ ఇచ్చాను మ్యామ్. ఆయన నా మొగుడు కానీ నాకు చెప్పకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు విషయం చెప్పలేదు. అది కూడా మెన్షన్ చేశాను మ్యామ్. చేసి సార్ అన్నారు కదా, ఇప్పుడు సార్ లేరు, ఈవినింగ్ 7కి వచ్చేసేయమ్మా అని చెప్పారు మ్యామ్. కానీ కంప్లైంట్ తీసుకున్నారా? తీసుకున్నారు సార్. నేను అప్పటికి ఈవినింగ్ 7కి తీసుకొని రిసిప్ట్ ఇచ్చిండ్రా మీకు? ఇవ్వలేదు సార్. మధ్యలో ఏమైంది, ఇక వాళ్ళ వైఫ్ కాల్ చేసింది మ్యామ్ నాకు. చేసి నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా, ఇచ్చుకో, మీ ఎక్కడ ఇచ్చుకున్నా ఇచ్చుకో, జాబ్ పోతుందా, మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావు చెయ్యి, నేనైతే దేనికి భయపడినా, నీకు రూపాయి ఇచ్చేది లేదు, నువ్వు వచ్చేది లేదు, నువ్వేమైనా వేసుకొని ఇట్లా గట్టిగా మాట్లాడింది వాళ్ళ వైఫ్ చెప్పింది. అంటే నువ్వు కంప్లైంట్ ఇస్తున్న విషయం ఆయనకి చెప్పినావు? నేను చెప్పిన, అప్పటికి కూడా చెప్పిన. వాళ్ళిద్దరు బాగా మాట్లాడేసుకున్నారు అక్కడ ఆల్రెడీ. నేను మీకు ఫస్టే అన్న, వాళ్ళిద్దరికి ఆ అమ్మాయి ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉంది. అంటే ఇక్కడ నేను కొన్ని కేసులు చూశాను, ఆయనకు కూడా తెలుసు. విషయం ఏంటంటే మొగుడు పైసలు పట్టుకొస్తున్నాడంటే మొగుడిని తార్చే పెళ్ళాలు కూడా ఉన్నారన్న సంగతి ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇలాంటి దరిద్రమైనటువంటి మెంటాలిటీ ఉన్న ఆడాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. నిజంగా చెప్తున్నా, వాడు మోసం చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఒంటరితనం. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు మరీ ఇంత బలహీనంగా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదమ్మా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వాడు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, మనం పెళ్లి చేసేసుకుందాము, ఆ పెళ్లి చేసుకుంటానికి కూడా సాక్ష్యాలు అనేవి వాడు ఇవ్వాలా. వాడు రేపొద్దున అడుగుతాడు సాక్ష్యాలు ఏవి అంటాడు. ఒకటే సాక్ష్యం, గుళ్ళో ఉన్న అమ్మవారు. ఇక్కడ నిన్నెందుకు చేసుకున్నాడో చెప్పమంటావా? నువ్వు సబ్లీజ్కి తీసుకొని నువ్వు ఏవైతే చేస్తున్నావో నీ మాట కానీ, నీ ధైర్యం కానీ, నీ తెలివితేటలు కానీ వాడు బాగా ఆకట్టుకునేవాడిని. అంటే వాడికి డబ్బు తీసుకురాగలిగేటటువంటిది, మేనేజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ నీ దగ్గర ఉంది కాబట్టి వాడు మిగిలిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటానన్నల్లా నిన్ను మాత్రమే ఎందుకన్నాడు? అవతలాలు కూడా సింగిల్ ఉమెనే కదా, లేకపోతే భర్త ఉన్నా వదిలేసి రమ్మనొచ్చు కదా, నిన్ను మాత్రమే ఎందుకన్నాడు అని అంటే వాడు ఒక బాండింగ్ పెట్టుకొని నిన్ను అడ్డం పెట్టుకొని మంది దగ్గర డబ్బులు వసూలు చేయడానికి యు ఆర్ ద ఎఫిషియెంట్ పర్సనాలిటీ. అర్థమైందా? ఒంటరిగా ఉండి నేను ధైర్యంగా బ్రతుకుతున్నా, నేను ఎవరుగా నాకు అక్కర్లేదు అనుకుని విర్రవీగే ఆడవాళ్ళందరూ పడేది ఇట్లాంటి దరిద్రుల గోతుల్లోనే. ఎఫ్ఐఆర్ కాపీ సార్. ఎదిరి నువ్వు రైలు నిలయంలో సూసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు కాన్షియస్కి వచ్చినాక మీ పోలీస్ స్టేషన్ పోయినాక కంప్లైంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి జరుగుతూ ఉంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకోవడానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇది ఎఫ్ఐఆర్. అంత ముందు నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్. మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఇష్యూ. పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఆ అమ్మాయి అంటే ఒక ఆడపిల్ల చచ్చిపోవాలన్నమాట. ఒకరోజు ఇన్స్పెక్టర్ మేడం పరమేశ్వరి మేడం కాల్ చేసింది సార్, గోపాలపురం పిఎస్. ఆ మేడం సరే ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలి అంటే, మ్యామ్ నేను నష్టపోయినందుకు నేను అడగట్లేదు, నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నాకు లేవడానికి కూడా అవ్వట్లేదు, నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు రానియట్లేదు, ఇటు అన్నయ్య రానియట్లేదు, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రజెంట్, ఇప్పుడు వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు అని చెప్పిన మ్యామ్. దాని తర్వాత
మేడం అంది ఇప్పుడు నీకేం చేయాలని చెప్పి అమ్మ అంటే నాకు అమౌంట్ నాకు వద్దు మ్యామ్, నేను ఎవరి దగ్గర తీసుకొచ్చినా వాళ్ళకి అమౌంట్ ఇప్పియమని చెప్పండి సార్, ఆ విషయం మీరు అడగండి అంటే సరే పిలిపిస్తా అని చెప్పి ఒక 2 days తర్వాత రమ్మని చెప్పి పంపించింది మ్యామ్. దాని తర్వాత అమ్మ మీరు బయటికి వెళ్ళి వాళ్ళు ఏదో మీతో మాట్లాడతారంట, బయటికి వెళ్ళి మాట్లాడండి అన్నారు. బయటకు వచ్చినాము, వాళ్ళ వైఫ్ వచ్చి నాతో అంటుంది 25 lakhs అయితే మా దగ్గర లేవు, నా మెడలో మంగళసూత్రం ఉంది, అది తీసిస్తా, 1 lakh ఏమో వస్తే అది అమ్ముకో తీసుకో అని చెప్పింది మ్యామ్. డ్రామాలు బాగా ఆడుతున్నారే. అంటే ఆమె బ్యాంక్ మేనేజరా, ఇంకో వైఫ్కి ఇట్లా ఏమైనా ఉన్నాయి, ఇట్లా ఒక డజన్ మంది దగ్గర అంటే ఉండొచ్చు కదా. ఇప్పుడు వీడంతా కంపెనీ నడుపుతాను అంటే వైఫ్లా కంపెనీ ప్రొడక్షన్ ఏమన్నా పెట్టిండా? ఈ అమ్మాయి బలహీనతని అత్యద్భుతంగా ఆడేసుకున్నారండి మొగుడు పెళ్ళాలు. సూసైడ్ చేసుకుంటది. ఇంత పెద్ద ఇన్సిడెంట్, ఒక ఆడదాని శీలం ఖరీదు 1 lakh కడితే అది ఒక బ్యాంక్ మేనేజర్, ఒక ఆడది. ఎస్ ఎగ్జాక్ట్ సార్ వాళ్ళనేమో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ నేమో లోపలికి తీసుకెళ్లి మాట్లాడిల్లు, మమ్మల్ని బయట కూర్చోబెట్టి. భార్యాభర్తలు ఇద్దరే పాత్రధారులు సార్, ఇంకెవ్వరు ఇన్వాల్వ్ మాట్లాడుకుంటాం, 1 lakh రూపాయలు ఇస్తాం. ఇక్కడ నాకు ఒక్కటి నా డౌట్ క్లియర్ చేయండి. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది అంత పెద్ద రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీస్లో, అయితే ఒక్క పై ఆఫీసర్ కూడా దీని గురించి ఎంక్వైరీ వేయలేదా? అది డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? విత్ ద పర్మిషన్ ఆఫ్ వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ తోటి అతని మీద ఎంక్వైరీ కాల్ఫర్ చేయాల్సిన అవసరం పోలీస్ వారికి ఉంటుంది. వీళ్ళు సింపుల్లీ స్ట్రేట్ అవే వీళ్ళు రిజిస్టర్ చేసిన కేసులు 506, 509 అనే ఐపీసీ కింద పెట్టిండ్రు. చీటింగ్ చేసిన గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈమె సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరు, కానీ పోలీస్ వారు కూడా తప్పుడు సెక్షన్స్ పెడితే వాళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే సెక్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఉన్నతాధికారులు కూడా వాళ్ళ మీద సుమోటోగా కానీ లేకపోతే మనం కంప్లైంట్ ఇస్తే కూడా, లేకపోతే హైకోర్టులో డైరెక్ట్ రిట్ పిటిషన్ వేస్తే కూడా ప్రాపర్ సెక్షన్స్ కనుక వాళ్ళు అట్రిబ్యూట్ కాకపోతే, రిజిస్టర్ చేయకపోతే ఖచ్చితంగా ఎస్హెచ్ఓ బాధ్యుడవుతారు. ఇక్కడ ఏమైంది, మేనేజ్మెంట్ అయింది. ఎవరు నిన్ను కాంప్రమైజ్ పిలుస్తున్నారు? ఈ ఎవరైతే సంతోష్ కుమార్ ఉన్నాడో తను ఒక నిన్ను పెళ్లి చేసుకున్న మోసం చేసిన అతను నీ దగ్గర డబ్బులు తీసుకున్న అతను. అవును సార్. తను ఏం చేశాడంటే ఒక లెటర్ నేను రాసిస్తా, నేను నీతో ఉండాలి అంటే మనం ఇద్దరం కలిసి ఎవరైతే అమౌంట్ ఇచ్చినా వాళ్ళిద్దరికి ఇద్దరం క్లియర్ చేసుకుందాం అని చెప్పిండు మ్యామ్. ఇద్దరికిద్దరం అంటే నువ్వు కూడా కట్టాలా? నేను ఇద్దరం కలిసి మళ్ళీ తిన్నదేమో వాడి పెండ్లాము, కట్టేదేమో నువ్వా, మళ్ళీ ఇంక ఇద్దరు కలిసి ఉండి కలిసి ఉంటే మొత్తం ఏమే క్లియర్ చేస్తుంది. అది వాడి ప్లాన్. అక్కడ క్లియర్ చేసుకుని ఉందాం, అప్పటి వరకు నువ్వు నమ్మాలి అంటే నేను ఒక లెటర్ ఇస్తా, అది వెళ్ళి మా ఆఫీస్లో డిఆర్ఎంకి ఇచ్చేసే అని చెప్పిండు మ్యామ్. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అతనికి ఒక లెటర్ అవసరం, కాంప్రమైజ్ లెటర్. మీ వైఫ్ అంతగానో మాట్లాడింది, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకో ముందుకు ఉండను, ఇప్పుడు కూడా ఉంటావని నమ్మకం లేదు నాకు, నేను నిన్ను నమ్మను, నువ్వు నాతో ఉండకున్నా పర్లేదు, నువ్వు నాకు ఎట్లా డబ్బులు తీసుకోవాలో నాకు తెలుసు, నేను కంప్లైంట్ ఇచ్చిన కదా అక్కడే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసిన మ్యామ్. నేను కంప్లైంట్ ఇచ్చిన కదా మ్యామ్, ఒక్కటి మాత్రము ధైర్యంగా తీసుకున్నావు నువ్వు. గోపాలపురం బిఎస్లో ఒక 3 సార్లు 4 సార్లు ఈ సంతోష్ అనే వాళ్ళ బాము మరిద్దా మరి సడ్డ కూడా అని ఎవరు తెలియదు. ఆయన ఫోన్ చేసాడు వీనికి, ఫోన్ చేసి అమ్మ ఎందుకు అక్కడికి వెళ్ళటం, కాంప్రమైజ్ అవుదాం అంటారు. సరే కాంప్రమైజ్ అవ్వటంటే ఎట్లా కానీ నేను మాట్లాడా, అంటే ఎంతో కొంత సెట్ చేద్దాం అది ఇదంటే ఎంతో కొంత అంటే ఎంత ఇస్తావు, ఇవన్నీ కాదు తీసుకొచ్చిన ఆయన తెలుసు. కాదు ఆయన పేరేం పేరు బాబు, భార్య మెళ్ళ పుస్తకాలు తెచ్చిచ్చేటోడేమో ఇంకో 1 లక్ష రూపాయలు వస్తాయి. అట్లానే ఉన్నాడు ఆయన. అట్లే ఉండేది ఆయన. ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎంత అనేది, నేను ఇచ్చిన అమౌంట్ నాకు తెలుసు, సంతోష్కి తెలుసు, ఆ పర్వీన్కి తెలుసు. వాళ్ళిద్దరు కూర్చొని ఎంత ఇచ్చాము ఏందనేది లెక్క చేసుకున్నాక అది ఎంత అయితే అంత వాళ్ళు ఇచ్చేసి ఆమెకేందో చేస్తే చేసుకుంటే పెళ్లి చేసుకోమంటుందా లేకపోతే ఏందనేది ఆమె తర్వాత విషయం. ఎందుకంటే వీళ్ళైతే మీదకి రాకుండా ఉంటారు కదా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఏమన్నా చేసుకో అమ్మా, వాళ్ళు కాంప్రమైజ్ అంటున్నారు, నువ్వేమో కేసు అంటున్నావు, నేను కేసు పెడతా, వాళ్ళు కాంప్రమైజ్ అంటున్నారు, నువ్వు మళ్ళీ అదే డబ్బుల విషయం మాట్లాడు. ఏదైనా ఇంటికాడ నువ్వు మీడియేషన్ చేసినావు, క్లారిటీగా ఆయన పోయిండట కదా సార్. అదే నువ్వు పోయినావు కాబట్టి మీడియేషన్ గా ఉన్నావు. సరే క్లారిటీగా తెలుసుకోండి అని చెప్పేశాడు. చెప్పేస్తే సరే ఇంటికాడకే తెలుసుకుంటామని చెప్తే ఇంటికి పోతే ఆయన ఉండడు. అంటే మేము అక్కడ ఇవ్వగానే 100కి కాల్ చేస్తారు, కాల్ చేస్తే వాళ్ళు వస్తారు.
వాళ్ళు వచ్చి ఉప్పల పిఎస్లో కూర్చోబెడితే పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం 7 అవుతుంది. ఆ సిఐ సార్ మమ్మల్ని కూర్చోబెడుతున్నారు మేము అక్కడ. ఇట్లా 3 సార్లు జరిగింది. అంటే బేసిక్గా ఈమె దగ్గర ఆయనకి 25 లక్షలు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా లేదా అనేది ఒక పెద్ద విషయం ఇక్కడ. ఎంత ఇచ్చినట్టు ఏమన్నా అకౌంట్ ద్వారా ఇచ్చింది Account అట్లా ఏమైనా ద్వారా ఉన్నాయా? ఉన్నాయి మేము కొన్ని. అంత పెద్ద మొత్తం మాత్రం ట్రాన్స్లేషన్ జరగవు కదా మేడం. ఎవరైనా 5 లక్షలు ఒకటేసారి కొట్టలేరు కదా మ్యామ్. ఒక మొత్తం 3-4 లాక్స్ దాకా పంపించినట్టు ఉంది మ్యామ్. 3 లక్షలు 3 లక్షలు పంపించినట్టు ప్రూఫ్ ఉంది. మ్యామ్. మిగతా ఏవి ప్రూఫ్ లేవు. మ్యామ్. ఆ సంతోష్ అనే వ్యక్తి ఎవరి వల్ల అయితే ఈమె మోసపోయిందని ఈమంటుందో మరి ఆయన వర్జన్ కూడా వినాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఒకసారి మనం ఫోన్ చేద్దాం. ఫోన్ నువ్వు చేస్తే ఎత్తుతాడా అమ్మ? సరే మేము చేస్తాంలే, కానీ మేము ఫోన్ చేసి మాట్లాడతాము. మరి ఏం మాట్లాడతాడు, ఆయన వర్జన్ ఏంది ఒకసారి చూద్దాం. హలో హలో, నమస్తే అండి, సంతోష్ గారా? చెప్పండి. మీరు మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. సో యాక్చువల్గా మీకు ఈ పర్వీన్ అనే అమ్మాయి తెలుసా అండి? తెలుసు, చెప్పండి. సో ఆ అమ్మాయి మమ్మల్ని కన్సల్ట్ అయ్యింది. అంటే యాక్చువల్గా ఇట్లా మీరు మోసం చేసినారని, పెళ్లి చేసుకున్నారని, తన దగ్గర ఒక 25 లక్షలు తీసుకున్నారని, ఆ 25 లక్షలు తిరిగి ఇస్తలేరని. సో ఈ కేసు మా దగ్గరకు వచ్చింది. ఓకే. సో దీన్ని మేము ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాం. కానీ దానికన్నా ముందు ఒకసారి మీతో మాట్లాడాలి కదా అని చెప్పి ఫోన్ చేసిన నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 20 లక్షలు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చినా అడగండి. ఏదైతే కాంట్రాక్ట్ అని చెప్పేసి మీరు టెండర్ వేయడానికి అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చి మీకు ఇచ్చినా అని చెప్తుందామా? 25 లక్షలు ఆమె కాంట్రాక్ట్ వాల్యూలే 20 లక్షలు లేదు, 5 లక్షలు కూడా దాటవు. ఓకే. 20 లక్షలు ఎవరు ఇస్తారు ఆమెను చూసి? మీరు ఆమెను పెళ్లి చేసుకోవడం నిజమా? లేదు, పెళ్లి చేసుకోలేదు. మేడం. ఆమెకి మీకు ఫిజికల్ గా కనెక్షన్ ఉండడం నిజమా? అఫేర్ ఉండడం నిజమా? ఉండొచ్చు, ఉంది. ఉండొచ్చు ఏంటండి? ఉంది, చెప్పండి. ఉంది. సో మరి ఏ బేసిస్ పైన చేసిర్రు ఇదంతా? నేను ఆల్రెడీ వేరే పనిచేస్తుంటే అక్కడ నుంచి అక్కడ కూడా వాళ్ళ బాస్ ని కూడా ఇదే సేమ్ కేసు ఇట్లా చేసి బెదిరిస్తా అంటే అప్పుడు నాకు వచ్చి హెల్ప్ అడిగింది. సేమ్ ఇలానే చేసి బెదిరించింది వాళ్ళ బాస్ ని కూడా. ఫస్ట్ టైం ఆమె రిపీట్ అఫెండర్. ఆమె సేమ్ ఇదే చేస్తా ఉంటది ఎగ్జాక్ట్లీ గా. ట్రాప్ చేసింది ఈమె 100% హనీ ట్రాప్ ఇది. ఓకే. మీరు అనుకుంటారు ఫిజికల్ రిలేషన్ కాదు. ఇప్పుడు పైసలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చిందో అడగండి అని మీరు నన్ను అడిగినరు. అంటే పైసలు తీసుకొచ్చి ఇచ్చింది అన్న విషయాన్ని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే. ఎవ్వరు నాకు డబ్బులు ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. మీరేం పైసలు తీసుకోలేదు ఆమె దగ్గర నుంచి? నా దగ్గర నాకు 1 రూపాయి, నేనే 3-4 లక్షలు ఇచ్చాను ఆయన రివర్స్ లో. సరే, ఒకసారి మా అడ్వకేట్ ఉన్నారు, ఒక్కసారి మీతో మాట్లాడుతా అంటున్నారు, మాట్లాడండి. చెప్పండి. ఆమె ఎక్స్ట్రాక్షన్ క్లీన్. ఆమె ప్రతి ఒక్కరి దగ్గర అట్లా చేస్తారు, ప్రతి ఒక్కరి దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేస్తా ఉంటారు. అంటే నువ్వు అట్లా అనుకునే పోయినావా అని ఎట్లా అని ఇంతకుముందు మేడంతో మాట్లాడుకుంటా ఉంటే నేను ఆమెతో ఫిజికల్ రిలేషన్లు ఉన్నా అని చెప్పి మీరు అన్నారు కదా, అవును ఒప్పుకున్నారు. బట్ ఏంటంటే ఆ రకంగానే పోయినరా, లేకపోతే ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి విజయవాడకు తీసుకుపోయినరు, మీరు తాళి కట్టిండ్రు అని ఆమె చెప్తుంది. మీరు ప్రూఫ్ ఉండాలి కదండి. మీరు ప్రూఫ్ పెళ్లి చేసుకున్నా అని చెప్పినప్పుడు ప్రూఫ్ ఉండాలి కదా. తాళి కట్టింది ప్రూఫ్ ఉండాలి కదా. ఫొటోస్ అన్న ప్రూఫ్ ఉండాలి కదా. అదే ఫొటోస్ అట్లాంటి ప్రూఫ్ లేకుంటేనే మీరు అంత లైఫ్లో సెటిల్ అయినాక చేసుకుంటా నేను అఫీషియల్గా అని అన్నారు. ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది కానీ అంతే తప్ప పెళ్ళి అయితే లేదు అంటారు. మీరు పెళ్లి లేదు, పెళ్లి చేసుకుంటా అనే రిలేషన్ నాకు ఆల్రెడీ పెళ్లి అయిన సంగతి కూడా తెలుసు. మీకు పెళ్ళయిన సంగతి ఆమెకు తెలుసు, మీకు పెళ్ళైన సంగతి మీకు తెలుసు కదా మేడం. మీరు జోక్ లేకండి మేడం, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. అది జోక్ కాదండి. మీకు పెళ్ళైన విషయం మీకు తెలిసినప్పుడు ఈమెతో ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నా నేను. అదే చెప్పిన హనీ ట్రాప్ అంటే మీకు ఐడియా ఉందా? పడుకోవడము అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా నేను. మళ్ళీ హనీ ట్రాపింగ్ చేసింది నేను పోయి పడిపోయినానంటే ఎందుకు సార్? ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఐ లాస్ ఎవ్రీథింగ్ మేడం. మీరు 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 ఇప్పుడు ఏం నష్టపోయారు మీరు? శీలమా? జోక్ చేస్తున్నారు మేడం మీరు. జోక్ కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయి మాకు ఒక వీడియో చూపించింది, మీరు బెల్ట్ తో కొట్టుకోవడం షర్ట్ లేకుండా. నా ఇష్టం. అవును, అది ఆమెకి ఎందుకు పంపినరు? ఎవరికి? ఆమెకు పంపడానికి కారణం ఏంది అని అంటే నువ్వు రాకపోతే నేను కొట్టుకుంటా చూడని కొట్టుకున్నారట కదా. అవును మేడం, ఆమె టార్చర్ పెట్టిన దానికి నేను సూసైడ్ చేసుకోవడానికి పోయినా. మీకు తెలుసు అది? అంటే ఏ విధంగా టార్చర్ పెట్టింది ఆమె మిమ్మల్ని? మీకు ఎంత టార్చర్ పెట్టిందంటే ఇంటికి వెళ్తా అని చెప్పి బెదిరించింది. ఇంటికి మీ ఇంట్లో మీ వైఫ్ చెప్తాను బెదిరించింది. రైట్, మళ్ళీ ఆఫీస్కి వస్తా అని చెప్పి బెదిరించింది. ఆఫీస్ కూడా వచ్చింది. ఆఫీస్కి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అబద్ధపు కేసు పెట్టిన అమ్మాయి మళ్ళీ వచ్చి హెల్ప్ చేయమంటే మీ మీద అలాంటి అటాక్ చేయదని మీరు ఎలా నమ్మారు? మీరు ఎలా హెల్ప్ చేద్దాం అనుకున్నారు? అబద్ధపు కేసు పెట్టిందని అప్పుడు తెలియదు మేడం.
మీరు చాలా తెలివిగా మాట్లాడగలరు, చాలా గొప్పగా మాట్లాడగలరు. థ్యాంక్ యూ మేడం. లేదు సార్, మాట్లాడగలరు. అవతల ఉన్నది ఒక ఆడపిల్ల కాబట్టి ఒక బ్లేమ్ వేసేస్తే ఆ పిల్ల ఉంటుంది, పడి ఉంటుంది, అక్కడ పడి ఉంటుంది. ఏ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు ప్రజెంట్? ఆమె నా మీద 4 కేసెస్ పెట్టింది. ఇప్పుడు గోపాలపురం పిఎస్లో ఈ పెండింగ్ ఉందని అన్నారు. అది పెండింగ్ కేసు పెట్టారు, ఆల్రెడీ కేసు పెట్టారు. నేను స్టే చేసుకున్నాను హైకోర్టుకి వెళ్ళి. అంటే ఏం సెక్షన్స్ కింద పెట్టారు సార్? 506, 507, 420, 376. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు నమ్మబలికింది వాస్తవమా కాదా? కాదు, 100%. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను? విజయవాడకు ఆమెతో పోయింది వాస్తవమా కాదా? విజయ్ పెళ్లి చేస్తాను కాదు, ఆమె విజయవాడ తీసుకుపోకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. నా వీడియో పోయిండ్రు మీరు విజయవాడకు? అవును, పోయితే తప్పేముందండి. లాడ్జ్కి ఈమెని ప్రైవసీగా తీసుకెళ్ళిండ్రు అనే విషయం వాస్తవమా కాదా? మీకు తెలియదు ఆమె ఎంత టార్చర్ పెడితే తీసుకుపోయినా మీకు తెలియదు. అది మీకు అర్థమైతలేదు అసలు మా పొజిషన్. మీరు ఏమనుకుంటున్నారంటే ఒక పర్సన్ తీసుకెళ్లి మోసం చేసిన అనుకుంటున్నారు కానీ మోసం ఎట్లా ఎత్తారు? ఆమె కూడా మేజరే కదా, మైనర్ కాదు కదా. మరి ఇప్పుడు ఆమె వస్తే తీసుకెళ్తారా మీరు? ఆమె వస్తే తీసుకెళ్తారా సార్? మొత్తం మీరు దాన్ని ఏమంటారంటే అష్టదిగ్బంధనం ఉంటుంది తెలుసా మీకు? అష్టదిగ్బంధనం అంటే నన్ను ప్రతి ఒక్క రకంగా నన్ను ఫ్యామిలీలో ఇంట్లోకి వచ్చి గొడవ చేసింది, ఇంటికి వచ్చి గొడవ చేసింది, ఇంటికి వచ్చి నా పరువు తీసింది, చుట్టుపక్కల నా పరువు తీసింది, ఆఫీస్కి వచ్చి గొడవ చేసింది, ఆఫీస్ లో సూసైడ్ నా పరువు చేస్తుంది. ఇప్పుడు ఈ లెటర్ పంపింది కదా, కాంప్రమైజ్ లెటర్, మీరు ఆమెకు మీ సెల్ నుండి వచ్చిన కాంప్రమైజ్ లెటర్ ఇది రాసి నీతో ఉంటా అని అంటున్నది. ఆమె రాసిస్తే కనుక ఆమెను తీసుకొని మీరు ఉండగలుగుతారా? నేను ఉండను. అయిపోయింది సార్. ఇక్కడ మీకు కాంప్రమైజ్ ఎక్కడ సార్? అది పంపించింది స్టార్టింగ్ లో, అంత ముందు అయిన తర్వాత. మరి 376 ప్రూవ్ అయితే నువ్వు జాబ్ పోతుంది కదా నీకు? జాబ్ ఆ సూసైడ్ అటెంప్ట్ నేరం కదా, నేను సూసైడ్ చేసుకోవడం నేరం. ఆమెనా నువ్వైనా బతికి సాధించాలి. ఇంకొక నలుగురు అన్ని ట్రాఫీలలో పడాలి. నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ ఉన్నావు. నువ్వు మంచి బ్రేవ్నెస్ ఉన్నది, లీగల్ అవేర్నెస్ ఉన్నది. మా అక్కయ్య సపోర్ట్ కూడా ఉన్నది. మా అక్కయ్య అంటే మీ మిస్సెస్ సపోర్ట్ కూడా ఉన్నది మేనేజర్ గా. ఒపీనియన్ ఎందుకే? మాకేం అవసరము? నువ్వు పోయినావు, ఆమె నువ్వు ఆమె హనీ ట్రాప్ చేసింది, నువ్వు చిట్టి చిలకమ్మ లేక చాక్లెట్లతో పోయినావు. మళ్ళీ ఇంకెవరన్నా చాక్లెట్ ఇస్తే వాళ్ళతో పోయేటట్టున్నావు. నేను అప్రిషియేట్ ఎందుకు చెప్తానంటే నువ్వు బరాబర్ వాడుకున్నా అని చెప్పినావు. చూసినావు నువ్వు మొగోని బుజ్జి అంటే వీరు మొగోర్రా బుజ్జి అంటే నువ్వు నిజంగా గ్రేట్. ఎందుకంటే అక్కడ ఎందుకంటే ఎవరు కూడా అట్లా తప్పు చేయరు. ఒక్కసారి మా చెల్లెతో మాట్లాడరాదు? మా అక్క మాట్లాడంగా నీకేమైతే? మా చెల్లెతో మాట్లాడు. చెల్లె మాట్లాడరా, బావతో మాట్లాడు. చెల్లె బావతో. ఓకే థ్యాంక్ యూ. అంటే ఆయన నీతోని లాస్ట్ కన్నా మాట ఏదైతుందో, నేను నీకు లెటర్ రాసిస్తా, నువ్వు నేను కలిసి ఉందాము, మళ్ళీ ఇద్దరం కలిసి అప్పులు తీర్చుకుందాము అంటే నీకు ఓకే? అది అట్లా ఓకే కదా మ్యామ్. ఇప్పుడు వాళ్ళ అప్పు తీరుతుంది నీకేమన్నా? ఇప్పుడు కాదు మ్యామ్, ఇప్పుడు ప్రెసెంట్ అనట్లేదు. ఇంత జరిగినాక కూడా ఇంత ఎడ్డిగా మాట్లాడుతున్నా? కాదమ్మా, నేను నీకేమన్నా అర్థమవుతుందా? దిమాక్ ఉందా నీకు? ఆ వాడు నీ దగ్గర నుంచి కాంప్రమైజ్ లెటర్ తీసుకొని ఇదిగో ఈ అమ్మాయి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఎస్కేప్ అవుతాడు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని పోతాడు. దానికి నువ్వు సిద్ధమా? అర్థమైందా? రెండు లేదు అని అంటే నిన్ను ఏదో ఒక దాంట్లో ఇరికి చవతల పడేసి, ఎందుకంటే ద గ్రేట్ బ్యాంక్ మేనేజర్ కదా, ఆవిడకి బోల్డ్ అన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ల చట్రంలో నిన్ను ఇరకబెట్టి ఏదైనా చేస్తే ఎక్కడ సస్తావు నువ్వు? ఎక్కడుంటది నీ జీవితం? ఏమన్నా అర్థమవుతుందా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా పులిబాటలోకే పోతానని మాట్లాడతావేంటి నువ్వు? తెలియక ముందు ఒక తప్పు చేసావు, మొత్తం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక తప్పు చేయడానికి, వాళ్ళు ఆ తప్పును బలపరచుకోవడానికి ఏం బుర్ర లేకుండా మాట్లాడుతున్నావే? ఎప్పుడు తెలుసుకుంటారా మామయ్య? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ప్రేమనా, మోజా, పిచ్చా? బలహీనత, మానసిక బలహీనత. ప్రేమ కాదు, మోజు కాదు, పిచ్చి కాదు. ఆ అమ్మాయి నేను బతకలేను. ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి తెలిసింది ఆ కాంట్రాక్టర్ ఒక్కటే. ఇది కాకపోతే దీనమ్మ మొగుడుకు దొరుకుతుంది నీకు బతకడానికి. అర్థమైందా? పాచి పని చేసుకొని బ్రతుకు, గౌరవంగా బ్రతుకు. ఇట్లాంటి దరిద్రుల్ని నమ్మి ఇన్ని లక్షలు అప్పు చేసి నిన్ను రోడ్డు మీద పడేసినాడు, మళ్ళీ వాడే కావాలని అనుకుంటున్నావంటే రేపొద్దున నీ కూతురు నీ ముఖం మీద ఉమ్ముతుంది. ఎందుకనంటే దానికి ₹1 పెట్టడు, చూడడు. మళ్ళీ వీడికి అప్పులు చేసి నీ కూతుర్ని రోడ్డు మీద పెట్టాలి, లేకపోతే దాన్ని కూడా రేపొద్దున అమ్మేటటువంటి క్యారెక్టర్లు మొగుడు పెళ్ళాలి. అర్థమవుతుందా నీకు? అక్కడ
ఇప్పుడు ఆడు నిన్ను మోసం చేసిండు, నువ్వు వీళ్ళని మోసం చేసినావు. ఇవన్నీ పక్కా పెడితే సూసైడ్ చేసుకున్నారు. ఇవన్నీ పక్కా జరుపుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక అడ్వకేట్గా నేను ఛానల్ తరపు నుండి నేను నిన్ను అడుగుతున్నది ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అతనికి మీద పోలీస్ వారు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చేస్తేనే అతను నీకు లెటర్ ఏది వాట్సాప్ పెట్టి నువ్వు మళ్ళీ నమ్మేయడానికి వచ్చిండు. అప్పుడు నువ్వు ఆ లెటర్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా నువ్వు మాట్లాడలేదు అని అమ్మ కోపం చేసింది. నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఈ విషయాలన్నీ నువ్వు కూడా సూసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు కంప్లైంట్లో రాసి ఇచ్చినవా పోలీసు? ఇచ్చిన తర్వాత ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు అనే విషయంలో నువ్వు తిరిగినా అని చెప్పి ఇంతకుముందు అన్నావు. తిరిగిన సార్, ఈ విషయంలో నేను వెళ్ళి అడిగిన సార్ నాకు ఈ సెక్షన్స్ ఆల్టర్ చేయండి సార్, నాకు నేను చెప్పింది ఆల్టర్ చేస్తున్నామని చెప్పి అప్పటి వరకు కూడా చెయ్యలేదు సార్. వేరే అమ్మాయితోటి నువ్వు ఆయన ఏదో న్యూడ్ వీడియో ఏదో నీకు చూపెట్టిండు. అవును సార్, చూపెట్టిండు నీతోటి క్లోజ్ గా ఉన్నప్పుడు. అవును సార్. చూపెట్టిన తర్వాత నిన్ను అన్నాడు నీది కూడా వీడియో ఉన్నది అని నిన్ను ఫస్ట్ చెప్పలేదు సార్. నాకు ఫస్ట్ అమ్మాయి వీడియో చూపించాడు అన్నట్టు. ఒక అమ్మాయి వీడియో చూపెట్టిండా? జస్ట్ క్యాజువల్ గా ఇట్లా వేరే ఒక అమ్మాయి ఫోటో నన్ను తింతో ఇట్లా ఉండేదాన్ని, ఈ అమ్మాయి కూడా నాతో గొడవ అయి కేసు పెట్టి వెళ్ళిపోయింది నా మీద అని చెప్పేసిండు. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఇంకో వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, అందుకోసం ఆ అమ్మాయిని వదిలేసిన అని చెప్పిండు అన్నాడు. ఇట్లానే నీ వీడియో కూడా ఉంది అని చెప్పి నిన్ను బ్లాక్ మెయిల్ అంటే ఈ వీడియో ఉంది కాబట్టి నువ్వు భయపడ్డావా అని నేను దానికోసం అడుగు. అవును సార్, ఆల్రెడీ చూసింది కాబట్టి ఆ వీడియో చూసింది కాబట్టి వీడు ఇట్లాంటోడు అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనే దాని మీద నువ్వు అట్లా అన్నావా, అవునా కాదా అనే దాని మీద అడుగు. ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నువ్వు మన సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంది? నువ్వు ధైర్యంగా బతికుండి నీ పిల్లను నువ్వు అమ్మన్నది పాకి పని చేసుకొనైనా బతకాలే. ఇలాంటి దుర్మార్గులను చట్టపరంగా ఎదుర్కొనే సత్తా నాకు ఉంది అని చెప్పి చెప్పగలిగే ధైర్యం ఉందా? లేకుంటే ఇంకా పిచ్చిగా ఈ సూసైడ్లు చేసుకొని ఈ కంప్లైంట్లు ఇచ్చుడు ఇవన్నీ చట్టం తన పని తాను చేస్తుంది. ఖచ్చితంగా చట్టం ద్వారా నీకు న్యాయం జరిగే దిశగా మేము కూడా ఛానల్ తరపు నుండి కూడా నీకు సపోర్ట్గా ఉంటాం. కానీ నాలాంటి అమ్మాయి ఇంకో అమ్మాయి మోసపోవద్దు కదా సార్. అదే నీ అప్పీల్. అవును సార్. పోలీస్ వారు కూడా నీకు న్యాయం చేయాలి. ఎట్లా అంటే సార్ మాకు డబ్బు ఉంది, మాకు పదవులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏం ఉందమ్మా మంగళసూత్రం తీసి ఇచ్చి ₹1,00,000 వస్తే అమ్ముకోమని చెప్పే బిచ్చగాళ్ళు కదా వాళ్ళు. నాంపల్లి దగ్గరలో భరోసా సెంటర్కి తీసుకెళ్లి టెస్టులు చేయించారు. నన్ను ఏ హోటల్కి అయితే తీసుకెళ్లాడో అక్కడికి వాళ్ళు కూడా తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు మ్యామ్. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసిక్ సెక్షన్స్ తోని రిజిస్టర్ చేసిండ్రు. ఈ భరోసా కానీ ఈ మెడికల్ శాంపిల్స్ కానీ తీసుకుంటే 376 గ్రౌండ్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పోలీస్ డ్యూటీ చేస్తుందనే విశ్వసించాలి. కాకపోతే పోలీస్ వారికి నేను మన ఛానల్ ద్వారా అప్పీల్ ఏంటంటే ఒక మహిళకు అన్యాయం అయింది, ఆల్రెడీ డ్యామేజ్ అయింది. ఇంత పెద్ద డయాస్ నుండి మనం కోరుకునే ఏంటంటే వాళ్ళు పోయే వేదైతే ఉన్నదో కొంచెం స్పీడప్ చేయాలి అనేది అప్పీలు. ఇంకోటి ఏంటంటే 376 అయితే అట్రాక్ట్ అవుతుంది. ఒక బ్యాంక్ మేనేజర్ కూడా బుద్ధి తెచ్చుకొని ఆ భర్తను కంట్రోల్ తెచ్చుకునే విధంగా ఉండాలి. లేదంటే ఈ ఏదైతే అఫెన్స్లో ఆమె కూడా కో అఫెండర్గా కూడా కో అక్యూజ్డ్గా కూడా ఆమె కూడా, ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. పోలీస్ వారు ఈమె కాల్ రికార్డ్ తీసుకుంటే ఆమె నంబర్ నుండి ఈమెకు వస్తే ఆమెను కో అక్యూజ్డ్గా కూడా ఆమెను అసోసియేట్గా కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంప్రమైజింగ్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కే వచ్చింది కదా, నేను కాంప్రమైజ్ కాకుంటే తన అంది కదా. మీకు సార్ చెప్తున్నారు అర్థమైందా? కాంప్రమైజ్ కాకపోతే ఆమె అంది కదా, నీలాంటి అమ్మాయిలని 100 మంది వస్తారు, 100 మంది పోతారు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనంది మ్యామ్ నన్ను. ఆమె ఒక మహిళా ఇన్స్పెక్టర్ ఉందా? ఆమె ముందే ఉంది సార్ ఇన్స్పెక్టర్. ఆమె ముందే ఇన్ని తిడుతుంటే కూడా ఆమె ఏమనలేదు. వాడు తను అన్నాడు కదా, నువ్వు బజార్ దానివి కాబట్టి నేను 1 lakh ఇస్తా అంటున్నా అని ఇలా వల్గర్ గా మాట్లాడాను మ్యామ్. ముందు ప్లస్ ఒక మహిళా సిఐ ముందు ఇంత బజార్ దాని మాట్లాడాడు. లాయర్ కూడా ఉన్నాడు మేడం. వాళ్ళ తరపున లాయర్, వాళ్ళ తరపున లాయర్. అంటే ఈ ఇద్దరు మహిళామణులు కలిసి కూర్చొని, సరే ఆయన భార్య అంటే ఆవిడ మణిపూస కాబట్టి, శుద్ధపూస కాబట్టి మొగుడిని సంకనేసుకుంది, మహాపతివ్రత. ఈ మహిళ ఎస్ఐ ఎట్లా ఊరుకుందమ్మా బజార్ దాని అని మాట్లాడితే? అట్లా అంటే అసలు వాడు ఆ మాట అట్లా అంటూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అమ్మా. ఇంకొకటి నువ్వు చెప్పేటప్పుడు ఏం చెప్పింది?
ఎవరికైనా నేను చెప్తున్నాను కదా, ఇదే వేదికగా చెప్తున్నా, ఆడపిల్ల ఏ మగాడైనా సరే మోసం చేశాడని పెళ్ళానికి వచ్చి మొరపెట్టుకుంటే మీరు మీ మొగుళ్ళని వెనకేసుకురండి, కాదని అనట్లేదు. కానీ ఇలాంటి ఆడపిల్లల్ని కనీసం చెప్తున్నది వాస్తవమా కాదా అని చెప్పేసని కనీసం అమ్మాయి మాట్లాడిందంట, అమ్మ ఏమ్మా బ్యాంక్ మేనేజరు 100 మంది వస్తారు నీలాంటి ఆడాళ్ళు అంటే ఎంతమంది ఆడాళ్ళు ఉసురు పోసుకుంటావే నా తల్లే? నువ్వు నీ మొగుడు కలిసి ఎంతమంది ఆడాళ్ళు ఉసురు పోసుకుంటారు, చస్తారు పురుగులు పడి. ఆడపిల్లల్ని మోసం చేసి డబ్బు దండుకొని వస్తుంటే గనక కొంపల్లో కూర్చొని ఎంజాయ్ చేసే పెళ్ళాలకి నేను చెప్తున్నాను, ఏదో ఒక రోజు ఇదే ఆడవాళ్ళు రోడ్డు మీదకి లాగి గుంజి కొడతారు. కొట్టిన రోజున కనీసం మీ నీడ కూడా మీకు సానుభూతి చూపించదు. ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకొని, ఈ ప్రజా సొమ్ముతో జీతాలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయని పోలీసులను ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తుల కంటే ఘోరమైనటువంటి వాళ్ళని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ఆడమెను కాంప్లైనెంట్ను ఈమెను నిలబెట్టి వాళ్ళని కూర్చునబెట్టి మాట్లాడడం ఎక్కడిది? ఇది ఆ సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా అమ్మ నువ్వు హైకోర్టుకి నువ్వు ఇక్కడ నీకు న్యాయం జరగకపోతే నేను సుమన్ టీవీ ద్వారా చెప్తున్నా, ఈమెకు న్యాయం జరిగే దిశగా పోలీస్ వారు అక్కడ సీసీ ఫుటేజ్ ఆ డేటా ఆఫ్ సీసీ ఫుటేజ్ను నేను కలెక్ట్ చేయించుకొని త్రూ హైకోర్టు రిట్ పిటిషన్ వేసి అవి తీసుకుంటా. నిజామానికి అయితే ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యే వరకు కూడా వదిలిపెట్టా అని చెప్పి నేను చెప్తాను. సార్ నేను ఆ మాటలు అన్నాక తట్టుకోలేకం సార్, నేను అది పెట్రోల్ ఆల్రెడీ చచ్చిపోదాం, ఇక నాకు అసలు బతికి ఇన్నిసార్లు చచ్చిపోవడం కానీ ఒకటేసారి నిప్పంటించుకొని అక్కడే చచ్చిపోదాం, న్యాయం జరగట్లేదు కదా సార్. వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, నాకేం చేయట్లేదు. నేనేం చేసినా తన మాటలు అంటుంటే నేను తీసుకొచ్చుకొని పెట్రోల్ పోసుకేసుకున్నాను మ్యామ్ పోలీస్ స్టేషన్లో ముందు. అది పోలీస్ స్టేషన్ బయట లేదు మ్యామ్, ఇది పోలీస్ స్టేషన్, దానికి ఎదురుగా సీసీ ఫుటేజ్ చూసి ఉన్నాయి. అక్కడే నేను పెట్రోల్ పోసుకున్నా. అక్కడ లాయర్ ఉన్నాడు, ఎవరైతే వాళ్ళ వైఫ్ ఇంకా ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళు తనకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ ముందు నేను పెట్రోల్ పోసుకుంటే ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి తీసుకుంటే అది పెట్రోల్ కంట్లో పడింది మ్యామ్. నాకు కళ్ళు కనబడలేదు, నా చేతిలోనే అగ్గిపెట్ట లాగేసుకుంది ఆ మేడం. వాళ్ళ వైఫ్ అందంట బయట ఉండి కావాలనే చేస్తుంది, ఆమె మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి చేస్తుంది అని బయట ఆమె అంటుందంట. దాని తర్వాత మేము లోపల ఉన్నాం కదా మ్యామ్. సూసైడ్ చేసుకోవడం అనేది నీకు ఆన్సర్ కాదు. నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఇంకా నిమ్మలంగా ఉంటారు. ఇలాంటి ఆడోళ్ళ మీద కేసులు పెట్టాలి, సావగొట్టాలి, కేసు మీద పడితే ఎట్లుంటుందో తెలవాలి. వాళ్ళని పిలిచి కూసబెట్టి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే వనకాలి. ఆ రోజు భర్తల్ని వెనకేసుకొస్తారా, కొంగు గట్టుకొని వస్తారా, అప్పుడు తెలుస్తుంది. అర్థమైంది కదా? సో ఇట్లా గట్టిగా ఉండి నువ్వు పోరాడు. నీకు కావాల్సినవి అన్నీ, నీకు ఏ విధమైన కేసులు పెట్టాలి, ఏ సెక్షన్స్లో పెట్టొచ్చు, ఏది నువ్వు అడగొచ్చు అనేది సార్ నీకు మళ్ళీ కూడా గైడ్ చేస్తారు క్లీన్గా కూసబెట్టి. అండ్ నీకు కావాల్సిన శక్తి ఏదైతే మెంటల్లీ నువ్వు చాలా స్ట్రాంగ్ లేకుండా ఉన్నావు, నువ్వు బాగా నీ బిడ్డను ఎట్లా కాపాడుకోవాలి, నువ్వెట్లా బతకాలి సమాజంలో అనేది నీకు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అది చూస్తుంటే తెలిసిపోతుంది. అది డెఫినెట్లీ మేడం నీకు గైడ్ చేస్తారు. కాబట్టి సార్ మీరు కూడా అంటే మీ పైసలు ఈ రోజులలో ఎవరికి టైం ఉంటలేదు ఇంకొకరితో కలిసి పోరాడడానికి. బట్ స్టిల్ మీరు మీ పైసలనే కాకుండా పక్కన ఉండే పిల్ల కదా, పాపం రమ్మన్నది కదా అని చెప్పి ఆమె ఎంబడిపడి మీరు పోరాడుతున్నారు. మీకు కూడా నిజంగా చెప్తున్నా మంచి పని చేస్తున్నారు మీరు. ఒకరైతే కథలొచ్చారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చావు. నువ్వు చచ్చిపోతే ఇవన్నీ జరిగేవి కాదుగా, అర్థమైందా? అలాగే ఇంకా పోరాడుతూ ఉంటే ఇంకెన్ని వండర్స్ జరగచ్చో నీ జీవితంలో. ఈ ప్రకృతి అనేది నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఇస్తుంది. కొంచెం ఓపిక ఉండాలి, కానీ ధర్మం ఉండాలి. అవి రెండు ఉన్న రోజున గెలుపు ఖచ్చితంగా నీదవుతుంది. మేడం నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదని నేను సుమన్ టీవీకి వచ్చిన మ్యామ్. తప్పకుండా నీకు జరగాల్సిన, నీకు నమ్మకం వచ్చిందా మాట్లాడిన తర్వాత? వచ్చింది మ్యామ్. మా ముగ్గురితో మాట్లాడినాక నమ్మకం వచ్చింది కదా, ధైర్యంగా ఉండగలుగుతావు కదా, పోరాడగలుగుతావు కదా? పోరాడతాం మ్యామ్. ఎందుకంటే ఇక్కడ డిలే ఉంది కాబట్టి అదర్ సైడ్ వాళ్ళకి అవకాశం ఉంది. ఫస్టే వాళ్ళు 376, 306 ఇట్లా ఒక కఠినమైన సెక్షన్స్ రిజిస్టర్ చేసి వాళ్ళ ఆఫీసర్స్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసి ఉంటే ఈమెకు ఒక ఆదర్శంగా ఉంటే ఇలాంటి మహిళలకు నలుగురికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ అమ్మాయికి భరోసా ఇవ్వడానికే ఈ ప్రోగ్రాం చేసినాం. దీని మీద మొత్తం కూడా లీగల్గా అన్నీ కూడా ఎంక్వైరీ చేసినాం. ఆమె దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసు వారు మేల్కొనండి, ఆమెకు న్యాయం చేయండి. లేదు అంటే హైకోర్టులో రిట్ పిటిషన్, ₹1 డబ్బు తీసుకోకుండా నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్గా సుమన్ టీవీ ముందు నేను చెప్తున్నా, ఆమెకు భరోసాగా నేను ఒక అన్నగా నిలబడతా అని చెప్పి నేను చెప్తున్నా. పోలీసు వారు మీ డ్యూటీ మీరు చేయండి. అండ్
ఎస్, ఇలాంటి కేసెస్ సార్ అన్నట్టుగా ఇంకా చాలా వస్తున్నాయి. బట్ దాంట్లో కూడా ఎవరి వైపు నిజంగా న్యాయం ఉంది, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసుకొని మేము తీసుకొస్తున్నాం.